వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులంతా ఓపికతో ఉండాలని ప్రభుత్వం పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేసి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. లక్షలాదిగా వస్తున్న భక్తులు తమ సూచనలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండదన్నారు. రేపటి వరకు జరిగే దర్శనానికి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా సజావుగా దర్శనం చేసుకోవచ్చంటున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో మా ప్రతినిధి మధుకర్ ఫేస్ టు ఫేస్. ఏటేటకు పెరుగుతున్న భక్తుల తాకిడికి ఇటు అధికారులు కానీ అటు పాలకవర్గం కానీ చాలా వరకు సౌకర్యం కల్పించినప్పుడు కూడా పెద్ద ఎత్తున కదిలి వస్తున్న భక్తులకు ఇక్కడ వేములవాడ పట్టణం అంతా కూడా కాషాయమైన వైపు చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దాదాపు 24 గంటల పాటు దర్శనానికి వచ్చే భక్తులకు ఏం ఏర్పాటు చేసేందుకు మనతో పాటు రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ గారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఇక్కడ జనరల్గా ప్రతి సోమవారం ఎక్కువ రద్దీ ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే మహాశివరాత్రికి దక్షిణ కాశీగా వెలువడే ఇక్కడ ఎక్కువ రద్దీ ఉంటారు. మీరు ఎలాంటి ప్రికాషన్ తీసుకున్నారు? మనం ఇక్కడ వేరే జిల్లా నుండి ఆల్మోస్ట్ దాదాపు 2000 ఫోర్స్ ఇక్కడ బందోబస్తుకి వాడుతున్నాము. ఇక్కడ మనం క్రౌడ్ మేనేజ్మెంట్ ఇన్ క్యూ లైన్ మెయింటెనెన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేశాము. సో దట్ జనాలకి ఏమి ఇబ్బంది రాదు. వాళ్ళ కోసం మనం చాలా ఏర్పాటు చేశాము. క్యూ లైన్స్లో కొత్త లైన్స్ ఏర్పాటు చేశాము. పాత సంవత్సరం ఎక్కడెక్కడ అంటే ఇబ్బంది అయింది వాళ్ళందరితో అడిగి ఈసారి అక్కడ అట్లా ఏమి ఇబ్బంది రాదు అట్లా ప్లాన్ చేసాము, ఏర్పాటు చేశాము. ఇది కాకుండా మనం సిసిఎస్ టీమ్స్ కూడా కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్ నుండి పిలిచాము. వాళ్ళు కూడా బయట తిరుగుతున్నారు. సో దొంగతనం ఏం జరగదు. జనరల్గా ఇట్లయినా ఫెస్టివల్స్కి అది దొంగలు వేరే జిల్లా నుండి వస్తారు. వాళ్ళ కోసం మనం వేరే జిల్లా నుండి క్రైమ్ పార్టీస్ పిలిచాము. వాళ్ళు కూడా తిరుగుతున్నారు. సో దట్ దొంగతనం ఇక్కడ తగ్గుతుంది. ట్రాఫిక్ కోసం కూడా మనం 8 సెక్టర్స్ ఏర్పాటు చేశాము. అక్కడ కూడా మొత్తం 6 సెక్టర్స్ వరకు నింపిండి అది కూడా మనం మంచిగా నడుస్తుంది. ఏమి ఇబ్బంది ఇప్పటివరకు ఏం రాలేదు. అది కూడా నెక్స్ట్ 12 అవర్స్ 24 అవర్స్ కూడా మంచిగా నడుస్తుంది. అంటే ఒక రకంగా చూసుకుంటే ఇక్కడ గతంలో పాలక వర్గం ఉంటుండే. ఈ వేములవాడ దేవస్థానానికి మహాశివరాత్రికి ఒక కేటగిరికల్గా ఒక రూలింగ్ సంబంధించి కొంతమందిని ఎన్నుకోవడం జరగకుండా వాళ్ళ ప్రకారంగా నడిచింది. ఈసారి పూర్తిగా మీరు బాధ్యత తీసుకున్నారు. ఇక్కడ భక్తులను బట్టి చూస్తే కూడా పెరుగుతున్నారు. గంటకి కూడా ఉదయం నుంచి చూస్తే మధ్యాహ్నం వరకే దాదాపు వేలాది మందిగా తరలి వస్తున్నారు. ఇంకా రాత్రి పెరిగిన కొద్ది వస్తారు. ఇంకా దానికి ప్రికాషనరీ ఎలా ఉండబోతుంది? దానికి ఇప్పుడు మొత్తం మనం సిస్టమేటిక్ చేశాము. ఎవరైనా వస్తే దానికి క్యూ లైన్స్ ఉన్నాయి, సెపరేట్ క్యూ లైన్స్ ఉన్నాయి. లోపల కూడా మనం కామన్ సెన్స్ వాడి మన వాళ్ళకి ఆఫీసర్స్ ఉన్నారు. ఏమైనా లైన్ ఖాళీ ఉంటే అక్కడ నుండి ఫీల్డ్ లైన్కి పంపిస్తాము. సో దట్ అందరికీ ఈజీ ఉంటుంది. ఎవరైనా దూరం నుండి వచ్చారు వాళ్ళు కూడా తొందరగా దర్శనం అవుతుంది. మనకు కూడా అదే అంటే మనం కోరుకుంటున్నాము. అట్లయి మనం ప్లాన్ చేస్తున్నాము. అదే వాళ్ళకి కూడా అదే మనం వీఆర్ మేకింగ్ ఇట్ దట్ వీళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. ప్రధానంగా ఈ వీఐపీల నుంచి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది మీకు. విధి నిర్వహణలో భాగంగా ఇటు వీఐపీలను మెయింటైన్ చేయాలి, దర్శనం చేసుకోవాలి, ఇటు సామాన్య భక్తులను కూడా లోపలికి తీసుకెళ్ళాలి. అంటే మామూలుగా వేములవాడ రాజరాజన్న క్షేత్రం అంటేనే లక్షలాదిగా వస్తారు. ఈరోజు దాదాపు 2-3 లక్షలకు పైగా వచ్చే అవకాశం ఉంది. ఈ 2 కేటగిరీలను మీరు ఎలా దర్శనం చేయించగలుగుతారు? దీనికి ఫస్ట్ ఈఓ టెంపుల్ డిపార్ట్మెంట్ నుండి సమ్ 6000 పాస్ హోల్డర్స్, వీఐపీ పాస్ హోల్డర్స్ కార్డు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఒక సెపరేట్ లైన్ ఏర్పాటు చేశాము. దానిలో 300 రూపీస్ టికెట్ దర్శనం కూడా దాని నుండి పోతుంది. ఇది కాకుండా మనకి ప్రోటోకాల్లో మినిస్టర్ గారు ఎవరైనా వస్తే దానికి సెపరేట్ ఒక చిన్న లైన్ ఉంది. వాళ్ళకి అక్కడ నుండి పంపిస్తున్నాము. దానికి ఏమి ఇబ్బంది ఎవరికి రావట్లేదు. అంటే లక్షలాదిగా వచ్చే జనాలకు గతంలో ఇక్కడ అఫెండర్స్ ఎక్కువ ఉంటారు, జేబు దొంగలు, నగల దొంగలు. వాళ్ళ పాత వాళ్ళు ఏమైనా బైండ్ ఓవర్ చేసుకోవడం కానీ వాళ్ళను కంట్రోల్ చేసుకోవడం కానీ తీసుకోవడం జరిగింది. దానికి సిసిఎస్ టీం తిరుగుతున్నారు. నిన్న కూడా కొంతమంది పట్టుకున్నారు. వాళ్ళకి బైండ్ ఓవర్ చేయడం జరిగింది వేములవాడ పోలీస్ స్టేషన్లో. వరంగల్ వాళ్ళు వచ్చారు. వరంగల్ టీం పట్టుకున్నారు. బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా వాళ్ళు తిరుగుతున్నారు. ఇప్పటివరకు మేబీ దాదాపు 20-30 వాళ్ళకి పట్టుకున్నారు. అంటే ఇప్పుడు క్లారిటీ లేదు. బట్ అది సాయంత్రం వరకు క్లారిటీ వస్తే మనం చెప్తాము, మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తాము. చివరిగా భక్తులకు క్రమశిక్షణ వెళ్ళాలంటే మీరు చెప్పేది ఏమన్నా? మీరు ఇక్కడది దర్శనంకి వస్తున్నారు, మీ ఓపికతో రండి. ఇక్కడ మీ మైండ్ దేవుడికి ఇచ్చి జస్ట్ మీ మైండ్లో కొంచెం ఓపిక పెట్టండి. ఎందుకంటే కొంచెం టైం పడుతుంది. సో మన వాళ్ళతో కొంచెం సహకారం ఇచ్చేసేయాలి. మనకు కూడా ఎంత ఫెసిలిటేట్ చేస్తే అంత మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే వేములవాడ దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాటు చేయడమే కాకుండా సజావుగా దర్శనము చేసుకునేందుకు అన్ని అవకాశాలు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం వేములవాడ క్షేత్రంలో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహిదర్తో మధుకర్ రెడ్డి, ప్రైమ్9 న్యూస్, కరీంనగర్.